రైట్. ఒకసారి వరంగల్ దాకా వెళ్దాం. వరంగల్ జిల్లాలో ప్రధానంగా మనం చూస్తే మనకు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటు మనకు కౌంటర్ వేసినట్టుగా తెలుస్తోంది. ఏదైతే బండి సంజయ్‌తో పాటుగా మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం గాలి మాటలంటూ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి. గుడి ప్రణయ్ మొత్తానికి చూసుకుంటే వర్ధనపేట నియోజకవర్గంలోని ఈళ్ళ ఒక మంత్రి అంటే గోధుమ్స్ నూతన గోధుమల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ఎర్రబెల్లి మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. వాటి మొత్తానికి చూసుకుంటే అక్కడ మా గోధుమ ఓపెనింగ్ సమావేశంలో కూడా బండి సంజయ్ పైన కానీ కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పైన కానీ ఫైర్ అయిన సందర్భం కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే బండి సంజయ్ ఎలాంటి అంటే టీఎస్పీఎస్సీ లీక్ పట్ల మనం కేసీఆర్ కుటుంబం పైన కానీ కేటీఆర్ పైన కానీ ఆరోపణలు చేస్తున్నారు. అది నిజమైన నిజ నిర్ధారణ ఉంటే మీకు నోటీసులు అయితే జారీ చేశాము. నోటీసులు ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. బండి సంజయ్ గాని రేవంత్ రెడ్డి గాని సమాధానం ఇవ్వలేదు. దమ్ము ఉంటే సమాధానం ఇవ్వండి అని చెప్పిండు. అదే చెప్పారు. అదే విధంగా కూడా మొత్తానికి చూసుకుంటే ఈ ఆ మన ఈ రాహుల్ గాంధీ కూడా ఏదైతే గతి పట్టిందో 2 ఏళ్ల జైలు శిక్ష అయితే ఎట్లయితే అనుభవించాల్సి వచ్చిందో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి కూడా బండి సంజయ్‌ను ప్లస్ మన రేవంత్ రెడ్డి పైన కూడా పైన సందర్భం కనపడుతుంది. అదే విధంగా చూసుకుంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎలాంటి రైతుల పట్ల గాని రెచ్చగొట్టే మాటలు చేస్తున్నారు. ఆ విధంగా విద్యార్థులను కూడా రెచ్చగొడుతున్నారు. ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా చూసుకోవాలి. మీకు నిజ నిర్ధారణ ఆరోపణలు ఉంటే మీకు నోటీసులు అయితే ఇచ్చాము. మీరు నోటీసుల ద్వారా కూడా మాకు చెప్పాల్సిన సమయం దాటిపోయింది. ఇంతవరకు కూడా ఎలాంటి ఆరోపణలు చేసిన నిజమైతే ఇంతవరకు మీ దగ్గర నుంచి సమాధానం కాబట్టి మీరు ఏమైనా మీరు ఉంటే మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి కూడా వర్ధన్నపేట గోధుమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ఫైర్ అయిన సందర్భం కనపడుతుంది ప్రణయ్. స్వామి, అదేవిధంగా ఇప్పుడు పేపర్ లీకేజ్కి సంబంధించి టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్లో ప్రధానంగా మనం చూస్తే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్కి సంబంధించి ఎర్రబెల్లి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఫైర్ అవుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడారా? మొత్తాన్ని కూడా చూసుకుంటే జేఎస్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థి లోకానికి మేధావి లోకానికి కూడా రేపు పిలుపునిచ్చే నేపథ్యం కనపడుతుంది. అదే విధంగా కూడా మొత్తానికి చూసుకుంటే అది ఆ విద్యార్థి లోకానికి రెచ్చగొట్టే మాటలు బండి సంజయ్ గాని రేవంత్ రెడ్డి గాని చేస్తున్న ఆరోపణలు కూడా నిజం లేదు. వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అని వ్యాఖ్యానించారు. అట్లాగే కూడా మొత్తానికి చూసుకుంటే పేపర్ లీకేజ్ అంటే వాస్తవానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వాస్తవానికి విద్యార్థులకు అన్యాయం జరిగింది. ఆ ఏఈ అంటే ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పరీక్షలు కూడా చాలా వారికి విద్యార్థులకు అన్యాయం జరిగింది. గ్రూప్ 1 పరీక్షలు కూడా విద్యార్థులు కష్టపడి చదువుతున్న నేపథ్యం వారికి చాలా రోజుల నుంచి కష్టపడడం వాళ్ళు వృధా అయింది కూడా ఒప్పుకున్నారు. మంత్రి వ్యాఖ్యలు చేసిన సందర్భం కనపడుతుంది. కానీ మొత్తాన్ని చూసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి లోకానికి నిరుద్యోగ లోకానికి కూడా అన్యాయం జరిగిందని చెప్పి కూడా మంత్రి వ్యాఖ్యానించడం జరిగింది ప్రణయ్.